రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయాలను వేడెక్కించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని అన్ని వర్గాలు కోరుకుంటున్నాయని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. బిల్డర్లు పారిశ్రామికవేత్తలైతే ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బులు కూడా ఇస్తామంటున్నారని ఆయన బాంబు పేల్చారు. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తన కుట్రలు కొనసాగిస్తున్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని గతంలో కేసీఆర్ చెప్పిన మాటలనే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి చెప్పారని ఆయన మంత్రి వివరించారు. ఇక శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి హాజరు కావడానికి ముందే పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ప్రజాబలం లేని బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలతో రాజకీయం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, సువర్ణ, ఏదైతే నిన్న ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన రాజకీయ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలుగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు ముఖ్య నేతలు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం నిన్న బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఏదైతే ఈ నెల 27వ తేదీన వరంగల్ లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ చేసి జయప్రదం చేసే దానిలో భాగంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కూల్చేందుకు అన్ని వర్గాలు సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే మేము డబ్బులు ఇస్తాము, ఆ ప్రభుత్వాన్ని కూల్చండి అని చెప్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఇంకా ఇతర వ్యాపారవేత్తలు కానీ ఇంకా అనేక వర్గాలు కూడా మాకు చెప్తున్నారని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేదని చెప్పనుకో. దీనిపైన కాంగ్రెస్ పార్టీలో కూడా అందరూ కూడా తీవ్రస్థాయిలో మండిపడతారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ కు బినామీ, కేసీఆర్ దూత కాబట్టే, కేసీఆర్ ఆత్మ కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు కుట్రలు పడుతున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పలువురు ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రం ఏర్పడిన మొదటి నెలలోనే రాష్ట్రం త్వరలో కూలిపోతున్నట్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి కేసీఆర్ 1000 కోట్లు అడ్డగోలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు అధికారాన్ని చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 1000 కోట్ల డబ్బులు సంపాదించి ఆ సంపాదించిన డబ్బులతో ఈ రోజు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మండిపడతా ఉంది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఆషామాషిగా తీసుకోవడం లేదు, చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యల వెనుక ఎవరి కుట్ర ఉంది, ఏముంది అనేది కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. సువర్ణ, రామ్, అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఇంతకు ముందు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ చేసి ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ వార్తలు ఇంత వివాదాస్పదం చేస్తున్నారు? అంటే గతంలో కేటీఆర్ గానీ, తర్వాత హరీష్ రావు గానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమాలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం ఓన్లీ ప్రతిపక్ష నేతలపైన కుట్రలతో కాలం వెళ్లదీస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అడిగితే ఏదో రకంగా కేసులు బనాయించి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో కానీ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, కాళేశ్వరం కమిషన్ విషయంలో కానీ, తర్వాత విద్యుత్ సంస్థ ప్రాజెక్టు జరిగిన ఒప్పందాల విషయంలో అనేక విషయాల్లో కమిషన్లు వేసి కేసుల పాలు చేసేందుకే కుట్రలు చేస్తున్నప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మాత్రం ఏమాత్రం కూడా సిద్ధంగా లేదు. ఈరోజు రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, ఇలా అనేక ముఖ్యమైన పథకాలు కూడా కేసీఆర్ ప్రవేశపెట్టే పథకాలను ఏదో రకంగా నిర్వీర్యం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కుట్రపడుతుందని చెప్పి పదే చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపారవేత్తలందరూ కూడా పెద్ద ఎత్తున అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గతంలో కేటీఆర్ గారి, హరీష్ రావు గారు కానీ ఇదంతా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి వాటిని ఉటంకిస్తూ మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయాలను వేడెక్కించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని అన్ని వర్గాలు కోరుకుంటున్నాయని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. బిల్డర్లు పారిశ్రామికవేత్తలైతే ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బులు కూడా ఇస్తామంటున్నారని ఆయన బాంబు పేల్చారు. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తన కుట్రలు కొనసాగిస్తున్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని గతంలో కేసీఆర్ చెప్పిన మాటలనే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి చెప్పారని మంత్రి వివరించారు. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశానికి హాజరు కావడానికి ముందు పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ప్రజాబలం లేని బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలతో రాజకీయం చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కూడా వేడిక్కాయని చెప్పొచ్చు. ప్రధానంగా అంటే బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు, ఎన్నికల కొనుగోలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి చూస్తున్నారంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారే రాష్ట్ర రాజకీయాలని ఒక విధంగా కూడా పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుండి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సీరియస్ గా గతంలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు అనుకూలంగానే కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కూడా అంటే ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడగొట్టాలని కూడా బీఆర్ఎస్ చూస్తుంది. దీనికి కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, దీప్ శ్రీనివాస్ కూడా మండిపడ్డారు. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కథలు అంటే ప్రజాపాలనలో చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకోలేకని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖచ్చితంగా అంటే ప్రజలు తిప్పుకోవటాన్ని అర్థంగా ఉండాలంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితుంది. ఈ క్రమంలో కూడా ఈ రోజు శంషాబాద్ లోని నోవాటెల్ లో జరుగుతున్నటువంటి సిఎల్పి మీటింగ్ కు ముందు కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు అనేది సంచలనంగా మారాయి. సో ఈ నేపథ్యంలో కూడా ఒక్కొక్కరు కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. ఏ ఊళ్ళో పోయినా కానీ కింద బుడ్డకోవడం నుంచి పెద్దోళ్ళు అంటారు. మాకు తెలియ ఏ బిజినెస్ మెన్లు నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడిన ఉద్యోగస్తులు అన్న మాట కూడా రాలేదు. ఎందుకు అంటే అమ్మ ఈ గవర్నమెంట్ వశపొందలేదు, వడగొట్టలేదు, దండం పెట్టడం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం కొన్ని అవసరం కూడా ఎమ్మెల్యేలు. కానీ ఉద్యోగం దీన్ని ఉంచితే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథ పట్టిందని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ ఇండస్ట్రియలిస్టులు అంటూ మీ ఖర్చు ఎంత పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గమైన బిల్డర్లు కాదు, సర్పంచుల బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది బిల్లు రాను మొత్తుకుంటారు. సర్పంచ్ ఇల్లు కట్టిన వాళ్ళు, మోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబాక గురించి. దుబాక మనకు విషయం మాట్లాడినా దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. మన పేరుకు దుబ్బాక నియోజకవర్గం. చాలా స్పష్టంగా చెప్పారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. ఏదో మీడియాలో ఉదయం చూశాను, చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే మొదటి నుంచి ధరణి కార్యక్రమం ద్వారా గడిచిన 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న పార్టీ అక్రమంగా పేదోళ్ల ఆస్తిని, పేదోళ్ల భూమిని, ప్రభుత్వ భూములని, వక్ఫ్ బోర్డు భూములని, రెవెన్యూ భూములని, అటవీ శాఖ భూములని వారి తొత్తులకి కట్టబెట్టామని చెబుతూ వచ్చామో, ఆ కట్టబెట్టి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఏ భూభారత్నైతే నిన్న లాంచ్ చేశామో, ఏ భూభారత్ వస్తే పేదవాడికి న్యాయం జరుగుద్ది, పేదవాడికి న్యాయం జరుగుద్ది, భూములున్న ఆసాములకి భద్రత కలుగుద్ది, ప్రభుత్వ స్థలాలకి పూర్తి భద్రత ఉంటుంది అని ఒక సదుద్దేశంతో భూ భారత్ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసనసభ్యులు
కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ. కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట. దానికి ఉదాహరణ ఉంది. ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చేస్తే ఆ సీటుని కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. బై ఎలక్షన్లో కేసీఆర్ గారి అసెంబ్లీ ఏదైతే ఏ కాన్స్టిట్యున్సీ ఉండేది, కేసీఆర్ గారు గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఎవరన్నాయి? కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆత్మ అని చెప్పటానికి ఇంకొక నిదర్శనం అవసరంలా. చాలా